హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టపడుతుంది కేవీఎస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నేను మీలో ఎంతమంది బుల్లెట్ వైర్లెస్ జెడ్ని అయితే వాడుతున్నారో వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ థింగ్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఆల్రెడీ OnePlus బుల్లెట్స్ అన్బాక్సింగ్ అయితే చేశాను. అండ్ చాలామందికి ఇప్పటికీ నాకు మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చెప్పరా అంటే నేను OnePlus జెడ్ని అయితే సజెస్ట్ చేసేవాడిని. అండ్ ఇప్పుడు చేయాలంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే OnePlus బుల్లెట్స్ యూజర్స్ ఉన్నారో అండ్ కొత్తగా యూజ్ చేస్తాను అనుకున్నారో వాళ్ళందరూ ఈ న్యూస్ అయితే తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఈ న్యూస్ తెలియకుండా చాలా మంది అయితే ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బుల్లెట్ వైర్లెస్ జెట్ ఇది కొత్తదనమాట. నేను 1 year అయితే వాడాను. నా ఓల్డ్ అయితే పాడైంది. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, OnePlus బుల్లెట్ జెట్స్ అనేవి అయితే పాడవుతున్నాయి ఫ్రెండ్స్. మీ తప్పు లేకుండానే పాడవుతాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ముందుగానే చెప్తున్నాను, హింట్ ఇస్తున్నాను. మీరేం చేయకుండానే ఇదైతే పాడైపోతుంది. అండ్ ఇది పాడైపోవడానికి రీజన్స్ ఏమీ తెలియదు. ఈవెన్ కంపెనీ సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఏంటి ప్రాబ్లం అనేది. నేను దీని సర్వీస్కి ఇచ్చినప్పుడు కూడా నాకు అదే ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ ఇది నాకు కొత్తది వచ్చింది అనమాట, ఇవాళ అయితే వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనకి OnePlus బుల్లెట్ యూజర్స్ ఉంటారో మనం ఎప్పుడైనా సరే ఇవి రెండు తీసినప్పుడు మనకి ఇక్కడ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది, బ్లింకింగ్ అవుతూ ఉంటుంది అనమాట, వైట్ లైట్. అయితే ఇదేమైందంటే కంటిన్యూస్గా బ్లింక్ అవుతూనే ఉంది, అంటే వెలుగుతూనే ఉందన్నమాట. ఇంకా అది మళ్ళీ ఇంకో డివైస్తో కూడా పేర్ అయితే అవ్వట్లేదు. అండ్ నేనేం చేశానంటే చాలా ఎతికాను, గూగుల్లో చాలా చేశాను, అన్నీ చూశాను. ఈవెన్ OnePlus ఫారమ్స్లో చూస్తే నాకు ఒకటే ట్రిక్ కనపడింది. చాలామంది ఇదైతే ఫాలో అవుతున్నారని తెలిసింది. ఆ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, ఏదైతే ఈ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో అవి అన్పేర్ అయితే చేయండి. అంటే ఈ ఒకదాని నుంచి ఒకటి తీసేసి ఇదైతే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటాయో, దీనికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాక్ బటన్స్ ఉంటాయి కదా, ఈ రెండు హోల్డ్ చేసి పట్టుకోండి. ఒక 3-4 seconds అయితే హోల్డ్ చేసి పట్టుకోండి. అలా హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే దీన్ని రీసెట్ అయితే అవుతుంది అనమాట. మీ ఫోన్కి ఎలా అయితే రీబూట్ లాంటిదో అలాంటిది రీసెట్ అనమాట దీనికి. ఫస్ట్ ట్రిక్ మీరు చేయాల్సింది ఇది. ఈవెన్ అప్పుడు కూడా అవ్వలేదు అనుకోండి, ఇది ఓన్లీ వైట్ లైట్ వస్తున్న వాళ్ళకే కాదు, ఈవెన్ ఎవరికైనా సరే ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా మీరు ఈ 2 buttons పట్టుకొని ఉండండి, హోల్డ్ చేసి 3-4 seconds వరకు మొత్తం రీబూట్ అవుతుంది, అంటే రీసెట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈవెన్ అప్పటికి అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే దీన్ని ఏం చేయాలంటే అన్పేర్ చేసేసి వదిలేయండి ఒక కొన్ని డేస్. అంటే బ్యాటరీ మొత్తం డ్రైన్ అయ్యేదాకా వదిలేసేయండి. ఎన్ని డేస్ పడుతుంది అన్ని డేస్. జనరల్ కొన్ని కేసులో మీకు 5 to 6 days కూడా పడుతుంది, ఎందుకంటే దీని బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ కాబట్టి. సో మీకు డ్రైన్ అవ్వడానికి 5 to 6 days పడుతుంది. వదిలేసేయండి అంతే, ఏం కాదు. వన్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టండి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత నుంచి బాగానే పనిచేస్తుంది. అండ్ నా కేసులో చెప్తాను, నా కేసులో కూడా నేను ఈ 2 tricks అయితే ఫాలో చేశాను. ఫస్ట్ థింగ్ నాకు వర్కౌట్ కాలేదు. సెకండ్ ట్రిక్ వచ్చేదానికి ఏంటంటే వర్కౌట్ అయ్యింది అనిపించింది నాకు. ఫస్ట్ థింగ్, నేను డ్రైన్ చేసిన బ్యాటరీ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. నెక్స్ట్ డే మళ్ళీ పేరింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అది 80%కి వచ్చేతలకి, బ్యాటరీ అనేది 80%కి వచ్చేతలకి మళ్ళీ నా ఇష్యూ నాకు వచ్చేసింది. అంటే వైట్ లైట్ అనేది కంటిన్యూస్ గెలుగుతుంది అండ్ పేర్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇష్యూ ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. అండ్ ఇది చాలా మంది కమ్యూనిటీ ఫారమ్స్లో కూడా నోటీస్ చేస్తున్నారు, ఎవరు దీనికి రిప్లై ఇవ్వట్లేదు. ఈవెన్ OnePlus వాళ్ళ దగ్గర కూడా దీనికి సమాధానం అయితే లేదు. ఈవెన్ నేను సర్వీస్ సెంటర్లో అడిగినా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. అంటే వాళ్ళు చెప్పట్లేదు ప్రాబ్లం ఏంటో ఎవరికీ తెలియదు అనమాట. వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇది రిపేర్ అయితే చెయ్యం సార్, మేమైతే ఓపెన్ చేయం, ఇవి డైరెక్ట్ కంపెనీకి అయితే పంపిస్తాం. అండ్ లేకపోతే వాళ్ళ టెక్నీషియన్ చెక్ చేసి ఓకే నిజంగానే డిఫెక్ట్ ఉందంటే పీస్లో మీకు డైరెక్ట్ కొత్తదైతే ఇస్తారనమాట. నా కేసులో జరిగింది ఇదే అనమాట. నాకేంటంటే పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర 2 days అయితే టెస్ట్ చేశారు. నాకైతే వాళ్ళకి ఇష్యూ కనపడినట్టుంది. సో వాళ్ళు ఏం చేశారంటే నాకు నెక్స్ట్ డే కాల్ చేసి నాకు మీ డివైస్ అనేది మేము ఎక్స్చేంజ్ చేస్తున్నామని చెప్పి నా ఓల్డ్ తీసుకొని న్యూది అయితే ఇచ్చారనమాట. మొత్తానికి నాకైతే న్యూ పేర్ అయితే వచ్చింది. అండ్ మీకు కూడా నేను ముందుగానే చెప్తున్నాను, నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే, చాలామంది ఇది ఓవర్ ఛార్జింగ్ వల్ల అవుతుంది అంటున్నారు, కొంతమంది హెవీగా డ్రైన్ చేయడం వల్ల అవుతుంది అంటున్నారు. మరి నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం ఈ ఇష్యూ అయితే వచ్చింది. ఇన్ కేస్ మీ కేసులో కూడా ఇలాంటి ఇష్యూ వస్తే నా సజెషన్ ఏంటంటే, డైరెక్ట్గా దానికి వారంటీ ఉంటే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి పట్టుకెళ్ళండి. డైరెక్ట్గా మీకు మళ్ళీ ఏదో ట్రిక్స్ చేద్దాం అనుకుంటే కొంచెం పని అవ్వదు. సో బెటర్ మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే ఐదర్ మీకు ఎక్స్చేంజ్ అన్న అవుతుంది, లేదంటే రిపేర్ అయితే వాళ్ళన్నా చేసేస్తారు. టోటల్గా మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని, ఖచ్చితంగా సర్వీస్ సెంటర్ అయితే విజిట్ చేయండి. మీ దగ్గర మటుకు సర్వీస్ అంటే వారంటీ కనుక లేకపోతే ఇంకేం చేయలేం. సర్వీస్ వాళ్ళకి కూడా అడిగాను నేను, ఇన్ కేస్ నాకంటే వారంటీ ఉంది, వారంటీ లేని వాళ్ళ సంగతి ఏంటని చెప్పి. వారంటీ లేని వాళ్ళ సంగతి సారీ సార్ చెప్పేస్తారంట. సో మీరు వాడుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే వాడండి అని చెప్తానికే ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే OnePlus బుల్లెట్ వైర్లెస్ జెడ్ వాడుతున్నారా, అది ఏదైనా ఈ ఎడిషన్ కానీ బేస్ ఎడిషన్ కానీ రెండిట్లో ఈ ఇష్యూ అయితే వస్తుందంట. సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే వాడతారనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా, వీడియో లైక్ చేయండి, వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్.